హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర గుత్తి వంకాయ కర్రీ అంటేనే అమోఘం అండి. దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. సో దాన్ని చాలామంది కూడా ఇష్టపడతారు. సో ఆ టేస్టీ రెసిపీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాము. చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలన్నది చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలని యాడ్ చేసుకొని దోరగా వేయించుకొని తీసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలని తీసుకోవాలి. సో ధనియాలని కూడా యాడ్ చేసి ఇలా కలుపుకొని తీసుకోవాలి. దీంట్లో కొన్ని బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 4 మిరియాలు, 4 లవంగాలు, ఒక మరాఠీ మొక్క, దాల్చిన చెక్క, చాపత్రిని యాడ్ చేసి దీంట్లో కొన్ని జీడిపప్పు పలుగుల్ని యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒకసారి దోరగా వేయించుకోవాలి. దీని సువాసన అనేది, ఫ్లేవర్ అనేది చాలా బాగా వాసన వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ తీసుకోవాలి. ఇలా ఫ్రై అయిన మసాలాని 1 మినిట్ పాటు ఫ్రై అయ్యాక ఇలా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీంట్లో కొన్ని ఎండి కొబ్బరిని కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకున్నాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులని కూడా యాడ్ చేసుకోవాలి. నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక అల్లం ముక్కని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీనికి మనకి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకొని దీంట్లోకి కారాన్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని కొంచెం వీలైతే కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని ఒక బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే మిక్సీ జార్లో 2 లేదా 3 టమాటోల్ని యాడ్ చేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని నేనైతే సుమారుగా 250 గ్రాముల వరకు వంకాయల్ని తీసుకున్నాను. వీటిని ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగి తీసుకున్న వంకాయల్ని మనం 4 భాగాలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వలన మనకి పేస్ట్ అనేది నింపడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. సేమ్ ప్రాసెస్లో కంప్లీట్గా కట్ చేసి తీసుకున్నాక దీంట్లోకి పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ అనేది ఈ వంకాయల్లో యాడ్ చేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా కంప్లీట్గా పేస్ట్ అనేది యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని తీసుకోవాలి. మిగిలిన పేస్ట్ని మనం గ్రేవీలా వాడుకోవచ్చు. స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, 2 ఎండుమిర్చి, కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని యాడ్ చేసుకొని చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక చిన్న ఆనియన్ ముక్క, 1 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. 1 మినిట్ పాటు బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి మనం పేస్ట్ యాడ్ చేసిన వంకాయల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని వీటిని 5 to 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసి తీసుకోవాలి. మనకి వంకాయలు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఇలా మనకి చూడండి వంకాయలు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే ముందుగా మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ గ్రేవీని 1-2 మినిట్స్ పాటు బాగా కుక్ అయ్యాక మధ్యలో ఇలా కలుపుకుంటూ తీసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా కలుపుకున్నాక
మనకి గ్రేవీ అనేది దగ్గర పడుతుంది. సో ఇలా గ్రేవీ అనేది దగ్గర పడ్డాక దీంట్లో 1 గ్లాస్ వాటర్ని తీసుకొని మనకి కావాల్సినంత గ్రేవీని యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని గ్రేవీని ఒక 10 మినిట్స్ పాటు బాగా కుక్ చేసి తీసుకోవాలి. మూత పెట్టి చూడండి 10 మినిట్స్ తర్వాత మనకి పైన ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో మనం ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక దీంట్లోకి కొంచెం ధనియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు అప్పుడు ధనియాలని యాడ్ చేసాం కదా, నో అంటే స్కిప్ చేయొచ్చు. ఇలా యాడ్ చేసుకొని దీంట్లోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరని కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా మనకి పర్ఫెక్ట్ క్వాంటిటీలో గ్రేవీ అనేది నేరి పలసగా కాకుండా నేరి టైట్గా కాకుండా మనం నార్మల్గా గ్రేవీని పెట్టుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చూడండి మనం 10 మినిట్స్ పాటు మూత పెట్టి తీసేస్తే మనకి పర్ఫెక్ట్ ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ గ్రేవీ కర్రీని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఇలా సర్వ్ అవుట్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తిన్నట్లయితే కమ్మగా కడుపు నిండా తినేయచ్చు. అంత టేస్ట్ బాగుంటుంది. సో ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది కదా. సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.